చేసుకుంది. ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాల్సిన బండి సంజయ్ తన లీగల్ టీంను పంపేందుకు నిర్ణయించారు. ఇక సిట్ కు మరోసారి లేఖ రాశారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం సిట్ పై తమకు నమ్మకం లేదన్నారు. సిట్ కు ఆధారాలు ఇవ్వనని, ఇద్దరే తప్పు చేశారని మంత్రి ఎలా నిర్ధారిస్తారని, ఇది సిట్ విచారణను ప్రభావితం చేయటం కాదని లేఖలో పేర్కొన్నారు. పేపర్ లీక్ కేసును తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు వచ్చిన సమాచారాన్ని బహిర్గతం చేయనని చెప్పారు. అసలు విషయంపై విచారణ జరపకుండా సిట్ అధికారులు తమకు నోటీసులు ఇచ్చారని అన్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మా బ్యూరో కృష్ణమూర్తి లైవ్ లో అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బండి సంజయ్ సిట్ కు ఆధారాలు ఇవ్వనని చెప్పారు. లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని చెప్పారు. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ శిరీష. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో సిట్ విచారణకు హాజరు కావాల్సిన బండి సంజయ్ బీదర్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మరోసారి దుమ్మా కొట్టారు. అయితే ఈసారి శుక్రవారం హాజరు కావాల్సిన సంజయ్ తన నోటీసులని చెప్పినప్పటికీ రెండోసారి నోటీసులు అందుకున్న సంజయ్ మాత్రం ఈరోజు తన లీగల్ టీంను సిట్ కార్యాలయం పంపించారు. అంటే తనకు సిట్ నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని, అసలు రాజకీయ నాయకులకు సమాచారం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడడం ఒక ఆనవాయితీ అని మంత్రి కేటీఆర్ ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉంది అని అన్నప్పటికీ సిట్ ఇప్పటి వరకు దాదాపుగా 15 మంది వరకు మీద ఎందుకు స్పందించట్లేదు, సిట్ ఎందుకు మంత్రికి నోటీస్ ఇవ్వట్లేదు, ఇద్దరే ఉన్నారని మంత్రికి ఎలా సమాచారం ఉంది, ఏ రకమైనటువంటి ఆధారాలతోటి మంత్రి బహిరంగ అంటే ఒక బాధ్యత గల మంత్రి రాష్ట్రంలో బాధ్యత గల మంత్రిగా ఉన్నటువంటి ఒక నేత ఇట్లాంటి ప్రకటన చేసి ప్రజల్లో గందరగోళము, యువతలో గందరగోళం సృష్టించినప్పటికీ సిట్టు పట్టించుకోవడం న్యాయవాదులతో పంపించినటువంటి సిట్ లేఖలో సిట్టును ప్రశ్నించారు. అదేవిధంగా సిట్టును తాను గుర్తించట్లేదని మొదటి నుంచి చెప్తున్నానని, ఈసారి కూడా అసలు సిట్ గుర్తించమని కారణం ఏంటంటే సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనుసంధానంలో పనిచేస్తున్నటువంటి వాస్తవాలు రావు, నిజాలు వెలుగుకు రావు. కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచితేనే తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కానీ తాము చేసిన వ్యాఖ్యల మీద కానీ స్పష్టత ఇస్తాము, లేకపోతే ఇవ్వను అని చెప్పేసి ఆ బండి సంజయ్ పరాఖండిగా తన లేఖలో తేల్చెప్పారు. మరోవైపు సిట్ దగ్గరకు వెళ్ళినటువంటి బీజేపీ లీగల్ బృందాన్ని కూడా సిట్ అధికారులు ఆ లేఖను పరిశీలిస్తామని చెప్పినట్టుగా మనకు సమాచారం. కొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. సిట్ కార్యాలయం నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే విషయం కొంత మనకు తెలిసే అవకాశం ఉంది. ఇంకోవైపు చూస్తుంటే బండి సంజయ్ ప్రస్తుతం బీదర్ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కర్ణాటకలో జరిగేటువంటి అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అక్కడికి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నాయకులు ఈటల రాజేందర్, బండి సంజయ్ తదితరులందరూ బీదర్కి వెళ్లారు. ఆ పర్యటనలో ఉన్నారు. నిన్న బీదర్ సంతోష్ కూడా హైదరాబాద్ మీదుగా బీదర్కి వెళ్లారు. వీళ్ళందరూ అంటే బీదర్ పర్యటనలో ఉన్నాను ఒకటి, రెండోది పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్ సమావేశం హాజరు కావాల్సి ఉందన్నా రాలేకపోతున్నాను రెండోది, సిట్టు విచారణని గుర్తించట్లేదు, సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ జరిపించాలి, సిబిఐతో రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే సిట్టింగ్ జడ్జి తోటి జరిపించాలి. అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలు పెడితే తాను సిట్టింగ్ జడ్జి విచారణకు హాజరవుతాను, అవసరమైతే సిట్టింగ్ జడ్జి విచారణాధికారి ఆధార సమస్యను కొట్టే తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇస్తాను. అంటే రాజకీయ నాయకుడిగా తనకు పేపర్ లీక్ అయిన తర్వాత చాలా మంది తనకు ఫోన్ చేస్తారు, యువకులు, నిరుద్యోగులు చాలా మంది టీఎస్పీఎస్ లో జరుగుతున్నటువంటి అవకతవకలు, గత కొంతకాలంగా నియామకంలో జరిగిన అక్రమాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాలను తెలిపారు. కొంతమంది తనకు ఆరు కూడా ఇచ్చారు. ఒకటే ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది క్వాలిఫై కావడము ఎక్కువ సంఖ్యలో, మరొక వైపు అంటే మంత్రి హస్తం ఉందని చెప్పేసి కూడా యువకులు ఆరోపిస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి తన దగ్గర కొంతమంది కొన్ని ఆధారాలు తన దగ్గర ఉన్న ఆధారం కూడా నేను సిట్కి ఇవ్వను అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పారు. శిరీష, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.
जैसे भी